నమస్తే, వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ. ఇక డీటెయిల్స్ చూస్తే, విజయవాడలో రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని వెలుగోడు కోవా బన్ తయారీదారు వలి మర్యాద పూర్వకంగా కలిశారు. వలి తయారు చేసిన కోవా బన్ ను రుచి చూసిన మంత్రి దాని నాణ్యతను ప్రశంసించారు. ఈ సందర్భంగా చిన్న వ్యాపారులపై సోషల్ మీడియాలో వివాదాలు సృష్టించడం సరికాదని అన్నారు. కోవా బన్ వలి విషయంలో రేగిన వివాదం అత్యంత దురదృష్టకరమన్నారు. కష్టపడే వ్యక్తులను ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంత్రి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో చిరుతమృతి స్థానికంగా కలకలం రేపింది. పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం పైభాగంలో ఉన్న ఏనుగుల బావిలో చిరుత మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. నీరు తాగేందుకు వచ్చిన సమయంలో బురదలో చిక్కుకుపోయి చిరుత మరణించి ఉండవచ్చని జిల్లా డిఎఫ్ఓ చక్రపాణి అభిప్రాయపడ్డారు. మృతదేహంపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నివేదిక తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. రాయదుర్గు ఫోర్ట్ ఏరియాలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ పై భాగంలో కూడా ఒక టెంపుల్ ఉంది. కొండ పైన లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. ఆ టెంపుల్కి ఎదురుగా ఒక కోనేరు ఉంది. అంటే మామూలుగా టెంపుల్స్ దగ్గర అంత కోనేరులు ఉంటాయి. కోనేరులో వాటర్ ఉంది, బట్ ఈ మధ్య కాలంలో తగ్గిపోయింది. సో ఈ ప్యాంతరు ఆ కొండ ప్రాంతంలో తిరిగే ప్యాంతర్ రెగ్యులర్గా ఆ ఏరియాలో ఉండే ప్యాంతర్ ఇది. సో వాటర్ కోసం బహుశా కోనేరు దగ్గరకు వచ్చి కోనేరులో ఉన్న వాటర్ తగ్గిపోవడం వల్ల మధ్యలో కొంచెం బంకమట్టి ఉంది. సో లోపలికి దిగి ఉన్నట్టుంది. దిగి బురదలో ఇరుక్కోకపోయి అది బయటికి రాలేక అలాగే నీళ్ళలో మునిగి చనిపోయినట్టు మాకు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడే పోస్ట్ మార్టం కూడా చేయించాము ఎనిమల్కి. పోస్ట్ మార్టంలో ఏది సస్పిషియస్గా లేదని వెటర్నరీ డాక్టర్ కూడా చెప్పారు. సో బహుశా అది నీళ్ళలో దిగి బయటికి రాలేక బురదలో ఇరుక్కొని బయటికి రాలేక నీళ్ళలో మునిగి చనిపోయినట్టు తెలుసు. రాయదుర్గు ఫోర్ట్ ఏరియా పశ్చిమ గోదావరి జిల్లా వాసవి పెనుకొండ మండలంలో సిద్ధాంతం గ్రామంలో గోదావరి మోక్షధామం అభివృద్ధి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమం సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించారు. రాజమండ్రి తర్వాత గోదావరి జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన కర్మకాండల నిర్వహణకు మార్గం సుమగం చేస్తుందని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తెలిపారు. ఈ పుష్కరాల వేళలో ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చిదిద్దడమే కాక ఆర్థికాభివృద్ధిని కూడా పెంచే విధంగా దీనిని రూపకల్పన చేయబడింది. గోదావరి గట్టున శ్మశాన వాటికకు కేటాయించిన భూమిని సర్వే ద్వారా సంబంధిత అధికారులు దాని గమనాన్ని గుర్తించారు. కాగా ఈ కార్యక్రమం పశ్చిమ గోదావరి జిల్లాకు మహా ఉపయోగకరంగా మారుతుందని పితాని వెల్లడించారు. కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం సత్యదేవుని సన్నిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రత్నగిరిపై వెలిసిన వనదుర్గ అమ్మవారి ఆలయంలో నూతనంగా ప్రవేశపెట్టిన ఖడ్గమాల పూజ ఆర్జిత సేవను ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవణ చక్రకర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఘనంగా ప్రారంభించారు. ఈ వశిష్ట పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఓం నారాయణాయ స్వాహ ఓం నాథాయ పద్మనాభాయ నమః సంకర్షావాసుదేవాయ పురుషోత్తమః మహాగణాధిపతే మహారుద్రనమస్తు విష్ణునామ రూపాభ్యాం విరాజతే సర్వమంగళాయ నమః ఓం జ్వాలామాలిన్యై నమః ఓం చిత్రాయ నమః ఓం మహాన ఓం ప్రభాకరదేవమయ్యై నమః ఓం తేజోదేవమయ్యై నమః ఓం మనోజదేవమయ్యై నమః ఓం
सिद्धिरस्तु अस्य गृहे श्री महालक्ष्म्या स्थैर्यसिद्धिरस्तु धनकनकवस्तुवाहन समृद्धा आचन्द्रार्कं वंशाभिवृद्धिः विद्युता हरिहरद्वैतात्मिका శాశ్వతి మాకు జీవితంలో హరిహరుల మధ్య భేద బుద్ధి కలగకుండుగాక. అట్లా భేద బుద్ధి కలగకుండా ఉండేటట్టుగా ఒకే పీఠం మీద శివకేశవులు ఇద్దరూ కూడా విరాజమానులై పూజలు అందుకునేటటువంటి దివ్యక్షేత్రం, బహుశः ఏకైక క్షేత్రం, ఇంత ప్రఖ్యాతి వహించిన క్షేత్రం అన్నవర క్షేత్రం. ఇటువంటి అన్నవర క్షేత్రంలో ఉపాలయంగా ఇక్కడ వనదుర్గ అమ్మవారు ఉన్నది. ఈ వనదుర్గ అమ్మవారి యొక్క శక్తి పెరగాలి అంటే ఎంత పారాయణ, ఎంత భక్తితో చేస్తే అంత పెరుగుతుంది. నడిచి దేవుడిని పేరుగాంచినటువంటి మహాపురుషులు కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు శ్రీకాళహస్తి మొదలైన క్షేత్రాల యొక్క శక్తి పెరగాలి అంటే మీరు కూర్చుని పారాయణ చేయండి చాలు. మీరు నిశ్శబ్దంగా పారాయణ చేసి వెళ్ళిపోతే మీరు చేసిన పారాయణ ఫలితంగా అక్కడ ఉన్నటువంటి మూర్తి అనుగ్రహ శక్తి కొన్ని కోట్ల రెట్లు పెరుగుతుంది అని చెప్తుండేవారు. సిపిఎం నేత కందారపు మురళి తిరుమలలో ప్రైవేటు హోటళ్ల కేటాయింపులపై తీవ్ర విమర్శలు చేశారు. డిప్ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. గతంలో ఉన్నట్లుగా ఆన్లైన్ విధానంలో పారదర్శకంగా హోటళ్ల కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. తిరుమలలో 5 బిగ్ క్యాంటీన్లు, 5 జనతా క్యాంటీన్లకు టెండర్లు పిలిచారని తెలిపారు. గతంలో ఆన్లైన్ విధానంలో కేటాయింపులు జరిగేవని, ప్రస్తుతం స్థానికులకు అవకాశం లేకుండా ప్రత్యేక నిబంధనలు రూపొందించారని ఆరోపించారు. 10 ఏళ్ల అనుభవం ఉండాలని షరతుతో స్థానికులను అనర్హతులుగా చేశారని అన్నారు. అర్హత లేకుండా చేయడం అనేది లక్ష్యంగా తమకు కావలసినటువంటి వాళ్ళకి తాము ఎవరికైతే ఇవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేటువంటి పద్ధతిలో కండిషన్స్ను పెట్టారు. మొదటిదేమో ఆన్లైన్ అనేది పారదర్శకంగా ఉంటుంది అనేది మనకందరికి కూడా తెలిసింది. దాన్ని రద్దు చేశారు. దాన్ని ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండవది వచ్చి కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్లో మొదటిది ఏమంటే 10 సంవత్సరాల అనుభవం ఉండాలి. మంచిదే, 10 సంవత్సరాలు కాదు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా తిరుమల కొండ మీద హోటళ్ళు నడుపుతున్నటువంటి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చాలా మంది ఉన్నారు. తిరుపతిలో కూడా ఉన్నారు. కానీ దీనికి అదనంగా చేర్చినటువంటి ఒక నిబంధన ఏమంటే తిరుమల కాకుండా దేశంలో ఏ ప్రాంతంలోనైనా కనీసం 10 రెస్టారెంట్లు నడిపినటువంటి అనుభవం ఉండాలి అని. అంటే దాని అర్థం ఏంటంటే తిరుపతోడు దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో క్లియర్గా ఉన్నటువంటిది. అంటే ఇప్పటిదాకా భక్తులకు సేవలు అందించినటువంటి స్థానికులు ఎవరో కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అనేది దాంట్లో సారాంశం. అయినా సరే 31 మంది అర్హులుగా వచ్చారు. దాంట్లో 31 మంది అర్హులుగా వస్తే ఏం చేయాలా? ఎవరైతే హైయెస్ట్ బిడ్ వేశారో వాళ్ళకి 1, 2, 3, 4 అని చెప్పి 5 బిగ్ క్యాంటీన్లు ఇచ్చేయాలి, 5 జనతా హోటళ్ళు ఇచ్చేయాలి. అట్లా ఇవ్వకుండా దాంట్లో మా నామ్స్కి అనుగుణంగా 26 మంది లేరు అని చెప్పేసి ఆ కరెక్ట్గా బిడ్ ఓపెన్ చేసే రోజే 26 మందిని అనర్హులుగా ప్రకటించారు బిగ్ క్యాంటీన్లకు సంబంధించి. పల్నాడు జిల్లా మెప్మా శాఖలో సుమారు 9 కోట్ల రూపాయల భారీ కుంభకోణం కలకలం రేపుతోంది. నకిలీ గ్రూపుల పేరుతో నిధులు దారి మళ్లించిన వ్యవహారంలో 8 మంది అధికారులపై నర్సరావుపేట 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా అర్బన్ సమాఖ్య అధ్యక్షురాలు అఖిల ఫిర్యాదుతో సిఐ ఫిరోజ్ విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నారు. షేక్ అఖిల, ప్రెసిడెంట్ జిల్లా అర్బన్ సమాఖ్య నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్ అనే ఆమె ఇచ్చిన రిపోర్టు మేరకు పల్నాడు జిల్లాలో మెప్మాలో డ్వాక్రా గ్రూప్స్లో తీసుకున్నటువంటి లోన్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని,
వాటికి కమ్యూనిటీ ఆర్గనైజర్స్గా ఉన్నటువంటి మెప్మాలో ఉండి పనిచేసేటువంటి ఒక 8 మంది కారణమని, ఆ విధంగా 8 మంది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్లో ఉన్న మెంబర్స్ తోటి ఇంకొక గ్రూప్స్ని, ఫేక్ గ్రూప్స్ని క్రియేట్ చేసి దాదాపు 81 గ్రూప్స్ అలాంటివి క్రియేట్ చేసి 3 బ్యాంకుల్లో సుమారు 9,59,00,000 మేర డబ్బులు లోన్స్ రూపంలో అక్రమంగా తీసుకొని వాటిని బ్యాంకుకి రిటర్న్ పే చేయకుండా అవి ఫ్రాడ్ చేశారనేది వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది దర్యాప్తు జరుగుతూ ఉంది. దర్యాప్తుని సాగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి దానిలో ఎవరైతే నేరస్తులు ఉంటారో వాళ్ళ మీద తగు చర్యలు చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో భూ విక్రయ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. మదనపల్లి ఎస్బీఐ కాలనీకి చెందిన శ్రీరాములు ప్రముఖ వ్యాపార రాజకీయ నాయకుడు కుటుంబానికి చెందిన డీకే తేజస్విని పేరుపై ఉన్న స్థలాన్ని అమ్ముతామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. సినీ ఫుడ్ పార్క్ లిమిటెడ్ కంపెనీ పేరుతో ఉన్న 2 ఎకరాల భూమిని అమర్నాథ్ అనే వ్యక్తి 1.20 కోట్ల రూపాయలకు మాటిచ్చి 60 లక్షల రూపాయలకు అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపారు. 2022 సంవత్సరం నుంచి డబ్బు విషయంలో తమకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. డబ్బు తిరిగి ఇవ్వమని అడిగితే తాను రాజకీయ నాయకుడనని, ఇంటిపైకి మనుషులను పంపించితే రౌడీయిజం చేస్తానని బెదిరిస్తున్నాడని శ్రీరాములు ఆరోపించారు. ఈ అగ్రిమెంట్ తన భార్య వై లక్ష్మీదేవి పేరుపై ఉందని వెల్లడించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరాములు పోలీసులను కోరారు. నితీష్ రాయల్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో బెంగళూరు, అలాగే హిందూ ట్రేడింగ్ కో బెంగళూరు, హిందూ అగ్రో ఫ్రెష్ ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బెంగళూరు, ఇట్లా రకరకాల కంపెనీల పేర్లు చెప్పుకొని కె అమర్నాథ్, కోడికల్ల అమర్నాథ్ అనే వ్యక్తి అమాయకమైన ప్రజల దగ్గర నుంచి లక్షలు కోట్ల రూపాయల విలువ చేస్తే ఆస్తులు, అలాగే లక్షల కోట్ల రూపాయల డబ్బులు వసూలు చేసి ఈరోజు మదనపల్లిలో 4-5 కోట్ల విలువైనటువంటి ఒక బంగ్లా గట్టి గృహప్రవేశం చేయబోతున్నాడు. ఇతను మోసం చేసిన వారిలో బాధితుల్లో చాలా మంది ఉన్నారు. వీళ్ళలో ముఖ్యంగా మా శ్రీరాములు అనే వ్యక్తి, అతను మాజీ సర్పంచ్, ఎస్బీఐ కాలనీలో ఉంటాడు. ఆ ఎస్బీఐ కాలనీలో తన నివాసం వద్ద ఉన్నటువంటి ఈ అమర్నాథ్ అనే వ్యక్తి మన ఇంతకుముందు ఉన్న ఆదికేశవ నాయుడు వాళ్ళ కూతురు. ఆదికేశవ నాయుడు మీకు తెలిసే ఉంటుంది, మన పొంగనూరు దగ్గర జ్యూస్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఇంతకుముందు అధినేత. వాళ్ళ అమ్మాయి తేజస్వినికి సంబంధించిన ఒక ప్రాపర్టీ దొంగ అఫిడవిట్ పెట్టి శ్రీరాములని మోసగించి దాదాపుగా 1,20,00,000 రూపాయలు అతని నుంచి మరి తీసుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. ఇట్లా అమాయకులైనటువంటి అందరినీ మోసం చేశాడు. సొంతూరు వచ్చి కుక్రాజ్పల్లి, నేను ఫ్యామిలీ వచ్చింది మదనపల్లిలో ఉన్నాను. నా పేరు శ్రీరాములు. కోడికల్ల అమరా అనే వ్యక్తి మా ఇంటి కాడికి వచ్చి 2 నెలలు తిరిగినాడు. కానీ డబ్బులు తీసుకొని ఇండస్ట్రీలో ఇప్పిస్తానని చెప్పి వాడు ఆదికేశవ నాయుడు పేరు చెప్పి, వాళ్ళ కూతురు వాళ్ళ పేరు చెప్పి, వాళ్ళ పెద్ద కుటుంబం అని చెప్పి అనుకొని నేనేం చేసిన మోసపోయి అతనికి అమర్నాథ్ అనే వ్యక్తి మోసగిచ్చి మా దగ్గర డబ్బులు తీసుకొని సైట్ తీస్తాను అని చెప్పి ఒక 60 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఉడాయిచ్చేసి అడ్రస్ లేకుండా వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇక్కడ మదనపల్లి అదే మా దగ్గర కానీ వేరే వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉడాయిచ్చి డబ్బులు తీసుకొని ఇక్కడ బిల్డింగ్ తీసుకున్నాడు. బిల్డింగ్ తీసుకొని ఇదంతా చేసుకుంటా అన్నాడు. వీడు అడిగితే నేను రౌడీ ఇచ్చి నేను కొట్టిస్తానని చెప్పి ఇది కూడా బెదిరించినాడు. నాకు ఫోన్ కాల్ కూడా బెదిరించినాడు. మా వాళ్ళు కూడా బెదిరించినాడు. 20 మంది నేను మీద గలాట్ చేసి చంపుతానని చెప్పి కూడా బెదిరించినాడు. అది ఇప్పుడు అడిగితే మొన్న కూడా అడిగితే ఆయన ఇట్లా చెప్తాడు. అమర్నాథ్ అనే వ్యక్తి చాలా రౌడీ, అది పార్టీల పేరు చెప్పుకుంటున్నాడు. తెలుగుదేశం అని చెప్పుకుంటాడు, వైసీపీ అని చెప్పుకుంటాడు, ఇట్లా బీజేపీని చెప్పుకుంటున్నాడు. అన్ని పేర్లు చెప్పుకొని ఇట్లా ఉడాయిస్తాడు, అందరి దగ్గర మోసం చేస్తున్నాడు. ఈయన ఆల్రెడీగా ముందుగానే అందరి దగ్గర కేసులు ఉన్నాయి అతని పైన. ఇట్లా మాకు కూడా తెలియదు, మోసకపోయి ఇట్లా ఇది చేసినాము. దయవిచ్చి న్యాయం చేయాలని కోరుచున్నాము. సంతూరు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం తిమ్మాపురంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. స్థానిక నివాసి అమలకంటి గోవిందు ఇంటి మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ ఇంట్లోని సామాగ్రి అంతా అగ్నికి ఆహుతైంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 1 కోటి రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు.
మొత్తం గ్యాస్ బండ్ ఒకటి లీక్ అయిపోతుంది. నీళ్ళు వేయకూడదండి. నీళ్ళు